మీ స్కిన్ డల్నెస్ ఇంకా డ్రైనెస్ పోవడానికి ఈ చిట్కా. కీరా దోసకాయ రసాన్ని మీ ముఖం పైన అప్లై చేసి కాసేపు అయిన తర్వాత వాష్ చేసేసేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ డ్రైనెస్ పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ జుట్టు అందంగా నిగనిగలాడాలి అంటే ఇలా చేసి చూడండి. తలస్నానం చేసిన తర్వాత ఒక మగ్గు నీటిలో కొద్దిగా బెల్లం కలిపి మీ తలపై పోసుకోండి. 5 నిమిషాల తర్వాత తిరిగి మళ్ళీ మంచినీటితో హెయిర్ వాష్ చేయండి. ఇలా చేస్తే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. మీ స్కిన్ కాంతివంతంగా ఉండడానికి ఈ చిట్కా. బొప్పాయి ముక్కలతో మీ స్కిన్ పైన 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత వెంటనే చల్లటి నీటితో కడిగేసేయండి. ఇలా చేస్తే మృదువైన కాంతివంతమైన స్కిన్ మీ సొంతం అవుతుంది. కేక్స్ తయారు చేసేటప్పుడు అందులో ఎగ్ యెల్లో కూడా వేస్తుంటాం. దానివల్ల స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా ఎగ్ యెల్లో స్మెల్ రాకుండా ఉండడానికి ఈ చిట్కా. కేక్ బ్యాటర్లో 1 టీ స్పూన్ తేనె కూడా వేసి కలిపి కేక్ తయారు చేస్తే సరిపోతుంది. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఎండలో బాగా తిరగడం వల్ల స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి దీంతో మీ స్కిన్ పైన మసాజ్ చేయండి. కాసేపు ఆగిన తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే స్కిన్ పై ఉన్న ట్యానింగ్ పోయి మీ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. చపాతీలు చాలా స్మూత్గా రావడానికి ఈ చిట్కా. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో నీళ్లతో పాటుగా కొద్దిగా నూనె ఇంకా కొద్దిగా పాలు వేసి కలిపి ఆ తర్వాత చపాతీలు వేస్తే కనుక చాలా మృదువుగా వస్తాయి.